చెయ్ నవ్వుతున్నావా? సిగ్గుగా లేదురా? సినిమాలు చూడడానికి హెల్ప్ చేయడం కాడ నుంచి వాడి కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంటే అడ్డుకోవడం వరకు వాడికి ఏమేమి హెల్ప్ చేయాలో అన్ని చేశారు కదా. 5 రోజుల పెట్టబెల్ల సర్దుకొని దొబ్బేయండి ఇక్కడ నుంచి. ఏంటి మిస్టర్ 2025 సడన్గా వచ్చారు? 2024 గుడిసిపోయింది, అందుకనే సార్ ఎప్పుడొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేస్తారని అడిగి వెళ్దామని వచ్చా. నా కాన్సన్ట్రేషన్ గురించి తెలియక మాట్లాడుతూ ఈ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. ఫస్ట్ మంత్ జిమ్ అంటావు, సెకండ్ మంత్ కెరీర్ అంటావు, థర్డ్ మంత్ మళ్ళీ సిగ్గు లేకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుంటూ కూర్చుంటావు. పైగా 2025 అవర్స్ అని స్టోరీలు. ఒక్కవేళ ఇయర్ గుడ్స్ పోయినా కానీ తను జాబ్ చేసి ఐటీ కంపెనీలో నన్ను రెఫర్ చేస్తానరా నా బోకు బావా. నీ ఫ్రెండ్ గారు సేఫ్ గా జాబ్ చేస్తున్నాడు అనుకున్నావా? వాడు పెట్టిన ఫేక్ కంపెనీ వాళ్ళకి తెలిసిపోయి వాడిని ఎప్పుడో పీకేశారు. ఫైనల్ గా రోడ్ మీదకి వచ్చి సెటిల్ అయిపోయాడు. వాడు లింక్డ్ ఇన్, నౌకరీ కన్నా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాడు. వాడు పెట్టే స్టోరీని బట్టి ఏ ఫంక్షన్లకు వెళ్తున్నాడు, ఏ సినిమాలకు వెళ్తున్నాడు అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. జనవరి నుంచి నవంబర్ వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక్కటి వదులుకుండా వెళ్ళాడు. సెప్టెంబర్ లో సలార్, నవంబర్ లో కంగువా, తర్వాత లక్కీ భాస్కర్. మొన్న పుష్ప చూసి రాబోయే గేమ్ చేంజర్ గురించి ఆలోచిస్తూ కెరీర్ గుడిసిపోయిన విషయం కూడా తెలియకోకుండా పక్కనున్న చర్చిలో దూరి కేకు దొబ్బి తింటున్నాడు. పంది పిర్రలు నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. మావా చెప్పమావా, ఎక్కడున్నావు? చర్చిలో మావా. తింటన్నాడా? అవసరమైనప్పుడు వాడి కెరీర్ గుడిపొచ్చలే అనుకున్నా, కానీ నువ్వు ఎప్పుడైతే వాడిని చూసి రెచ్చిపోతున్నావో వాడి కెరీర్ గుడిసే టైం వచ్చింది. ఆ బేవర్స్ వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే చర్చి నుండి బయటకు వచ్చాడు సార్. గుడపడానికి ఎంత టైం కావాలి? జస్ట్ 10 minutes సార్. టేక్ పొజిషన్స్ సార్. అయినా కొడుకుని గుడిసిపోయాడు. మనోడి కెరీర్ గుడిసిపోయింది బావా. అంత బేవర్స్ గడ్డ లైఫ్ చిటికలో గుడిపేశాను. నిన్ను గుడిపడం లెక్క. నవ్వుతున్నావా? సిగ్గుగా లేదురా? సినిమాలు చూడడానికి హెల్ప్ చేయడం కాడ నుంచి వాడి కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంటే అడ్డుకోవడం వరకు వాడికి ఏమేమి హెల్ప్ చేయాలో అన్ని చేశారు కదా. 5 రోజుల పెట్టబెల్ల సర్దుకొని దొబ్బేయండి ఇక్కడ నుంచి. ఏంటి మిస్టర్ 2025 సడన్గా వచ్చారు? 2024 గుడిసిపోయింది, అందుకనే సార్ ఎప్పుడొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేస్తారని అడిగి వెళ్దామని వచ్చా. నా కాన్సన్ట్రేషన్ గురించి తెలియక మాట్లాడుతూ ఈ అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. ఫస్ట్ మంత్ జిమ్ అంటావు, సెకండ్ మంత్ కెరీర్ అంటావు, థర్డ్ మంత్ మళ్ళీ సిగ్గు లేకుండా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుంటూ కూర్చుంటావు. పైగా 2025 అవర్స్ అని స్టోరీలు. ఒక్కవేళ ఇయర్ గుడ్స్ పోయినా కానీ తను జాబ్ చేసి ఐటీ కంపెనీలో నన్ను రెఫర్ చేస్తానరా నా బోకు బావా. నీ ఫ్రెండ్ గారు సేఫ్ గా జాబ్ చేస్తున్నాడు అనుకున్నావా? వాడు పెట్టిన ఫేక్ కంపెనీ వాళ్ళకి తెలిసిపోయి వాడిని ఎప్పుడో పీకేశారు. ఫైనల్ గా రోడ్ మీదకి వచ్చి సెటిల్ అయిపోయాడు. వాడు లింక్డ్ ఇన్, నౌకరీ కన్నా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాడు. వాడు పెట్టే స్టోరీని బట్టి ఏ ఫంక్షన్లకు వెళ్తున్నాడు, ఏ సినిమాలకు వెళ్తున్నాడు అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. జనవరి నుంచి నవంబర్ వరకు వచ్చిన సినిమాలన్నీ ఒక్కటి వదులుకుండా వెళ్ళాడు. సెప్టెంబర్ లో సలార్, నవంబర్ లో కంగువా, తర్వాత లక్కీ భాస్కర్. మొన్న పుష్ప చూసి రాబోయే గేమ్ చేంజర్ గురించి ఆలోచిస్తూ కెరీర్ గుడిసిపోయిన విషయం కూడా తెలియకోకుండా పక్కనున్న చర్చిలో దూరి కేకు దొబ్బి తింటున్నాడు. పంది పిర్రలు నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. మావా చెప్పమావా. ఎక్కడున్నావు? చర్చిలో మావా. తింటన్నాడా? అవసరమైనప్పుడు వాడి కెరీర్ గుడిపొచ్చలే అనుకున్నా, కానీ నువ్వు ఎప్పుడైతే వాడిని చూసి రెచ్చిపోతున్నావో వాడి కెరీర్ గుడిసే టైం వచ్చింది. ఆ బేవర్స్ వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడే చర్చి నుండి బయటకు వచ్చాడు సార్. గుడపడానికి ఎంత టైం కావాలి? జస్ట్ 10 minutes సార్. టేక్ పొజిషన్స్ సార్. అయినా కొడుకుని గుడిసిపోయాడు. మనోడి కెరీర్ గుడిసిపోయింది బావా. అంత బేవర్స్ గడ్డ లైఫ్ చిటికలో గుడిపేశాను. నిన్ను గుడిపడం లెక్క.